రెడ్డి సంస్థ సెపరేటు అంటూ నర్రెడ్డి అంటే మనకి ఇప్పుడు బాగా గుర్తుంటుంది. నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారి భార్య నర్రెడ్డి సునీత వివేకానంద రెడ్డి గారి అమ్మాయి. ఇప్పుడు ఆ వివేకానంద రెడ్డి గారి బామ్మర్దికే కాంట్రాక్ట్లన్నీ ఇస్తున్నారంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. చంద్రబాబు సర్కార్లో నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి కన్స్ట్రక్షన్స్కి ఎదురు లేకుండా ఉంది. వాళ్ళు కోరిన కాంట్రాక్ట్ కోరిన ధరకు అప్పగించేందుకు అధికారులు సంసిద్ధంగా ఉన్నారు. మిగతా కాంట్రాక్ట్ సంస్థలు కారణాలు చూపకుండా పోటీ నుంచి తప్పిస్తున్నారు. తాజాగా యూసీఐఎల్ కేంద్రంగా నిర్మిస్తున్న డబుల్ లైన్ రోడ్ టెండర్లో ఇలాంటి వ్యవహారమే తెర మీదకి వచ్చింది. టెండర్లో పొందుపరిచిన రేట్ల కంటే తక్కువ ధరలకి దాఖలు చేసిన సంస్థలను తిరస్కరించి అధిక రేట్లు కోట్ చేసిన నర్రెడ్డి వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్స్కి అప్పగించేందుకు మార్గం సుగమం చేశారు. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తుమ్మలపల్లి క్యాంపులో డబుల్ లైన్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 30 కోట్లతో 6.72 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ఆ మొత్తాన్ని డిపాజిట్ చేసి ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లు ఆహ్వానించారు. ఆర్ఎండ్బి శాఖ ద్వారా పనులు చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. టెండర్ల దాఖలకు ఏప్రిల్ 10వ తేదీ చివరి తేదీ గడువు విధించారు. ఈ టెండర్లో ద్వారకామయి కన్స్ట్రక్షన్స్, అలాగే ఎన్ఎన్పిఆర్ కన్స్ట్రక్షన్స్, శివసాయి కన్స్ట్రక్షన్స్, స్వస్తిక్ ఇన్ఫ్రా సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. వీటిలో స్వస్తిక్ ఇన్ఫ్రా, శివసాయి కన్స్ట్రక్షన్స్ సంస్థలను ఆర్ఎండ్బి అధికారులు కారణాలు చూపకుండా తిరస్కరించారు. ఆ రెండు కాంట్రాక్ట్ సంస్థలు తక్కువ రేట్లకే టెండర్లు దాఖలు చేసిన సమాచారం. వీటిని డిస్క్వాలిఫై చేస్తే అధిక రేట్లకు కోట్ చేసిన ద్వారకామయి L2గా 4.9% అధిక రేట్లు దాఖలు చేసిన ఎన్ఎస్పిఆర్ కన్స్ట్రక్షన్ సంస్థకు L1గా నిలిచేటట్లు ప్రభుత్వ పెద్దలు దిశానిర్దేశం చేసినట్టు విశ్వసనీయ సమాచారం అంటూ వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని బి కొత్తపల్లె టు మద్దనూరు నేషనల్ హైవే రోడ్డు 900 కోట్లతో టెండర్లు పిలిచారు. ఆ టెండర్లో స్వస్తిక్ ఇన్ఫ్రా కాంట్రాక్ట్ సంస్థ L2గా నిలిచింది. దాదాపు 1000 కోట్ల రూపాయల పనులు టర్నోవర్తో ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో స్వస్తిక్ ఇన్ఫ్రా సంస్థ కాంట్రాక్ట్ పనులు చేస్తుంది. 100 కోట్ల పనులకు అర్హత ఉన్న సంస్థను యూసీఐఎల్లో 31 కోట్లతో చేస్తున్న డబుల్ లైన్ రోడ్డుకి డిస్క్వాలిఫై చేయడం చర్చనీయాంశమైంది. శివసాయి కన్స్ట్రక్షన్, స్వస్తిక్ ఇన్ఫ్రా కూడా నిర్ణయిత రేట్ల కంటే తక్కువ ధరలకు కోట్ చేసిన సమాచారం అన్నట్టు అర్థం రాసుకొచ్చారు. ఓవరాల్గా ఇతను ఇంతకు ముందు కూడా వైఎస్ఆర్సీపీ 2014-19 అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళ తరపునే పనిచేశాడు. ఇప్పుడు అదే చేస్తున్నాడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశంకే పనిచేసి, కాకపోతే వైసీపీ అన్నటువంటి పేరుతో సాగినటువంటి పరిస్థితి.